బంగ్లాదేశ్లో అల్లరి మోకలు పేటరేగిపోతున్నాయి. భారత్లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను రెచ్చగొట్టడానికి బంగ్లాదేశ్లో విధ్వంసానికి పాల్పడుతున్నాయి. అందుకోసం బంగ్లాదేశ్కు చారిత్రక చిహ్నమైన బంగబంధు నివాసాన్ని తగలబెట్టేశారు ఆందోళనకారులు. ఆ నివాసంలో షేక్ హసీనా తండ్రి బంగబంధుగా పేరు తెచ్చుకున్న షేక్ ముజిబుర్ రెహమాన్ ఉండేవారు. ఆయన 1975లో భారత్ సాయంతో పాకిస్తాన్ సైన్యం చేతుల్లో నుంచి విముక్తి సాధించి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తూర్పు పాకిస్తాన్ కాస్త నాడు బంగ్లాదేశ్గా మారింది. అలాంటి వ్యక్తి నివసించిన స్మారక చిహ్నమైన ఇంటిని తగలబెట్టేశారు ఆందోళనకారులు. పైగా ఇదంతా షేక్ హసీనా సోషల్ మీడియా ద్వారా తన పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు చేశారు. ఘటన గురించి తెలుసుకున్న షేక్ హసీనా, మీరు భవనాన్ని కూల్చివేయగలరు కానీ చరిత్రను కాదు గుర్తుంచుకోవాలని కామెంట్ చేశారు. 1975లో ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన్ను అదే ఇంట్లో సైన్యం దాడి చేసి హత్య చేసింది. అప్పుడు షేక్ హసీనా జర్మనీలో ఉండడంతో తన ప్రాణాలను దక్కించుకున్నారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత ఉన్న ఒక్క ఇంటిని తగలబెట్టేయడంతో షేక్ హసీనా కార్యకర్తల ముందు ఎమోషనల్ అయ్యారు.